అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీ ముందుకు ఒక G+2+ పెంట్ హౌస్‌ని తీసుకొచ్చిందండి మన ఛానల్. ఇదొక రెంటల్ ఇన్‌కమ్ బిల్డింగ్ అని చెప్పుకోవచ్చండి. న్యూ బిల్డింగ్ ఇది. మనకి ఫ్రంట్ ఎలివేషన్ చూసుకుంటే చాలా బ్యూటిఫుల్‌గా అయితే ఇచ్చున్నారండి. చాలా రిచ్ లుక్‌నైతే ఈ ఎలివేషన్ అనేది ఇస్తుంది. అండ్ సైడ్ ఎలివేషన్ కూడా చాలా బ్యూటిఫుల్‌గా అయితే రావడం జరుగుతుంది. ఈ బిల్డింగ్ యొక్క డైమెన్షన్స్ చూసుకుంటే 36కి 36 అండి. టోటల్ 36 అంకణమ్స్ అయితే రావడం జరుగుతుంది. మనకి స్క్వేర్ ప్రాపర్టీ అండి, ఇది స్క్వేర్ ప్లాట్ అని చెప్పుకోవచ్చు. మనకి అన్నీ కూడా చాలా క్వాలిటీ మెటీరియల్తో అయితే ఈ బిల్డింగ్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మనకి గేట్ చూసుకున్న చాలా స్ట్రాంగ్ ఎస్ఎస్ గేట్ అయితే చెప్పుకోవచ్చు. మనకి సపరేట్ బోర్వెల్ అయితే ఇచ్చున్నారండి. అండ్ సంప్ కూడా రావడం జరుగుతుంది. కార్ పార్కింగ్ స్పేస్ చూసుకుంటే చాలా స్పేషియస్గా అయితే ఇచ్చున్నారండి. అండ్ మనకి యాంటీ స్కిడ్ టైల్స్ అయితే యూస్ చేయడం జరిగింది మన కార్ పార్కింగ్ ఏరియాలో. అండ్ వాల్ టైల్స్ చూసుకుంటే అప్ టు రూఫ్ వరకు ప్రొవైడ్ చేస్తున్నారు. వర్టిఫైడ్ వాల్ టైల్స్ అయితే ఇచ్చున్నారండి. మనకి యూటిలిటీ ఏరియా కూడా చాలా స్పేషియస్గా అయితే రావడం జరుగుతుంది. మనకి చుట్టూ కాంపౌండ్ వాల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. సేఫ్టీ పర్పస్ మనకి కాంపౌండ్ వాల్ అయితే టోటల్ బిల్డింగ్ రావడం జరుగుతుంది. మనకి స్టెప్స్ చూసుకున్న గ్రానైట్ స్టెప్స్ అయితే రావడం జరుగుతుంది. విత్ ఎస్ఎస్ రైలింగ్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మనకి మెయిన్ డోర్ అండ్ ఫ్రేమ్ చూసుకుంటే మనకి టీక్వుడ్తో అయితే రావడం జరుగుతుందండి. డిజైన్ చూసుకుంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఇచ్చున్నారండి. విత్ సేఫ్టీ గ్రిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి బ్రాస్ హ్యాండిల్స్ అయితే రావడం జరుగుతుంది. మనకి ఎంటర్ అవగానే స్పేషియస్ లివింగ్ ఏరియా అయితే రావడం జరుగుతుందండి. మనకి టోటల్ బిల్డింగ్ మనకి గ్రానైట్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చున్నారండి. మనకి లివింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా అయితే రావడం జరుగుతుంది. మనకి గ్రౌండ్ ఫ్లోర్ అయితే మనకి సింగిల్ బెడ్రూమ్తో అయితే రావడం జరుగుతుందండి. విత్ సపరేట్ పూజా రూమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి పూజా రూమ్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఇచ్చున్నారండి. అండ్ మనకి వెటిఫైడ్ వాల్ టైల్స్ అయితే అప్ టు రూఫ్ వరకు ప్రొవైడ్ చేస్తున్నారండి మన పూజా రూమ్లో. ఈ హౌస్ అయితే మనకి గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్తో రావడం జరుగుతుంది. అండ్ ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ చూసుకుంటే 2 బెడ్రూమ్తో అయితే రావడం జరుగుతుందండి. మనకి టీవీ యూనిట్ చూసుకుంటే చాలా బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేస్తున్నారండి. మనకి విండోస్ అన్నీ కూడా మనకి యూపీవీసీ విండోస్ అయితే రావడం జరుగుతుంది. మనకి హాల్లో ఒక విండో అయితే ప్రొవైడ్ చేసి 2 విండోస్ అయితే రావడం జరుగుతుందండి మనకి హాల్లో. మనకి డైనింగ్ అండ్ కిచెన్ చూసుకుంటే మనకి ఓపెన్ కిచెన్ అయితే రావడం జరుగుతుందండి. చాలా స్పేషియస్గా అయితే ఇచ్చున్నారండి. చాలా స్పేస్ అయితే మనకి కిచెన్కి అయితే యూస్ చేస్తున్నారు. అండ్ డైనింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా అయితే రావడం జరిగింది. మనకి వర్క్స్ అన్నీ చూస్తే అర్థమైపోతుందండి, చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. మనకి టాప్ అండ్ బేస్ క్యాబినెట్స్ చూసుకుంటే మనకి గర్జన్ గోల్డ్ ప్లైవుడ్ అయితే యూస్ చేస్తున్నారండి. మాడ్యులర్ కిచెన్ సెటప్ ఇది. మనకి వెర్టిఫైడ్ టైల్స్ అయితే యూస్ చేస్తున్నారు. మనకి ఓవర్ హెడ్ అండ్ బేస్ క్యాబినెట్స్ చూసుకుంటే మొత్తం కూడా వాటర్ ప్రూఫ్ అయితే రావడం జరుగుతుందండి. విత్ గ్లాస్ ఫినిషింగ్ అయితే ఇచ్చున్నారు. మనకి హౌస్ మొత్తం కూడా గ్రానైట్ ఫ్లోరింగ్ అయితే రావడం జరుగుతుందండి. మనకి డైనింగ్ ఏరియాలో వాష్ బేసిన్ చూసుకున్న ప్రొవైడ్ చేస్తున్నారండి. మనకి డైనింగ్ ఏరియాలో ఒక విండో అయితే రావడం జరుగుతుంది, యూపీవీసీ విండో. ఇదైతే మనకి బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ చూసుకున్నా మనకి చాలా స్పేషియస్గా అయితే ఇచ్చున్నారండి. విత్ కంప్లీట్ వుడ్ వర్క్ అయితే చేస్తున్నారండి. విత్ పిఓపి కూడా కంప్లీట్ చేస్తున్నారు. మనకి వార్డ్రోబ్స్ చూసుకున్నా చాలా బ్యూటిఫుల్ డిజైన్ అయితే ఇచ్చున్నారు. వెంటిలేషన్ కూడా మనకి వెంటిలేషన్ కోసం మనకి యూపీవీసీ విండోస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. 2 విండోస్ అయితే రావడం జరుగుతుంది మనకి బెడ్రూమ్లో కూడా. మనకి కామన్ వాష్రూమ్ చూసుకున్నా చాలా బ్యూటిఫుల్గా అయితే ఇచ్చున్నారు. అప్ టు రూఫ్ వరకు మనకి వాల్ టైల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. యాంటీ స్కిడ్ టైల్స్ అయితే యూస్ చేస్తున్నారు. అండ్ మనకి వెస్టర్న్ టాయిలెట్ అయితే రావడం జరుగుతుందండి. మనకి శానిటరీస్ అన్నీ కూడా మంచి క్వాలిటీ మెటీరియల్ అయితే యూస్ చేస్తున్నారండి. మనకి ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ అయితే కంప్లీట్ అయిందని మన నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్దాము. మనకి స్టెప్స్ అన్నీ కూడా మనకి గ్రానైట్ అయితే రావడం జరుగుతుంది. విత్ ఎస్ఎస్ రైలింగ్స్ అయితే ఇచ్చున్నారండి.
మనకి వాల్ టైల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి, అప్ టు రూఫ్ వరకు ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఎలివేషన్ డిజైన్ చూసుకుంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఇచ్చున్నారండి. మనకి సరౌండింగ్స్ చూసుకుంటే అన్నీ కూడా రీసెంట్ కన్స్ట్రక్షన్తో వెరీ క్లాస్ ఏరియా అని చెప్పుకోవచ్చు. మనకి మెయిన్ డోర్ అండ్ ఫ్రేమ్ చూసుకుంటే మనకి టీ కుడ్తో అయితే రావడం జరుగుతుంది, విత్ సేఫ్టీ గ్రిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి డిజైన్ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఇచ్చున్నారండి. మనకి ఫస్ట్లో చూసుకుంటే డబుల్ బెడ్రూమ్తో అయితే రావడం జరుగుతుందండి. ఇదైతే మనకి చాలా స్పేషియస్గా అయితే వస్తుంది. కంప్లీట్ పిఓపి అండ్ వుడ్ వర్క్ అయితే కంప్లీట్ చేస్తున్నారు. మనకి పెయింటింగ్స్ అన్నీ కూడా చాలా రిచ్ లుక్ని అయితే ఇస్తాయండి. మనకి టీవీ యూనిట్ చూసుకున్న చాలా బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేస్తున్నారండి. మనకి ఎల్ఈడి లైటింగ్స్ అన్నీ కూడా కంప్లీట్ చేస్తున్నారండి. చాలా స్పేషియస్ హాల్ అండి, విత్ 2 బిగ్ సైజ్ విండోస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి యూపీవీసీ విండోస్ అయితే రావడం జరుగుతుంది, విత్ సేఫ్టీ గ్రిల్స్ అయితే ఇచ్చున్నారు. మనకి డైనింగ్ అండ్ కిచెన్ ఏరియా చూసుకుంటే మనకి ఓపెన్ కిచెన్ అయితే రావడం జరుగుతుందండి. మనకి కౌంటర్ టాప్ చూసుకుంటే మనకి గ్రానైట్ అయితే రావడం జరుగుతుంది. ఎస్ఎస్ షింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. మనకి ఓవర్ హెడ్ అండ్ బేస్ క్యాబినెట్స్ చూసుకుంటే మనకి వాటర్ ప్రూఫ్ ప్లైవుడ్తో చాలా బ్యూటిఫుల్ డిజైన్ అయితే ఇచ్చున్నారండి. గ్రానైట్ ఫ్లోరింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సెరామిక్ టైల్స్ అయితే యూజ్ చేస్తున్నారండి, అప్ టు 3 feet వరకు మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి వెంటిలేషన్ కోసం యూపీవీసీ విండో కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. మనకి కిచెన్ ఏరియాలో కూడా మనకి స్టెయిన్లెస్ స్టీల్ షింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. మనకి చిమ్నీ అండ్ వాటర్ ప్యూరిఫైయర్ కోసం ప్రొవిజన్ కూడా ఇచ్చున్నారండి. మనకి డైనింగ్ ఏరియా చూసుకున్న చాలా స్పేషియస్గా అయితే రావడం జరుగుతుంది. మనకి ఇక్కడ ఒక పార్టీషన్ కావాలన్నా మనం చేసుకోవచ్చు అండి. హాల్ నుంచి మనకి డైనింగ్కి సపరేట్ పార్టీషన్ కావాలన్నా మనం చేసుకోవచ్చు. ఇదైతే మనకి కిడ్స్ బెడ్రూమ్ అండి. కిడ్స్ బెడ్రూమ్కి మొత్తం మనకి పిఓపి వర్క్స్ అండ్ వుడ్ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేస్తున్నారు. మనకి వార్డ్రోబ్స్ అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే రావడం జరుగుతుంది. మనకి 2 యూపీవీసీ విండోస్ అయితే రావడం జరుగుతుందండి. క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి ఈ హౌస్ కన్స్ట్రక్షన్ కోసం. డైమెన్షన్స్ చూసుకుంటే మనకి 36x36తో స్క్వేర్ ప్లాట్ అని చెప్పుకోవచ్చు. హౌస్ చాలా స్క్వేర్గా అయితే రావడం జరుగుతుంది, ఎక్కడ వేస్టేజ్ అనేది లేదండి. అన్నీ కూడా బ్యూటిఫుల్ ప్లానింగ్తో మంచి డిజైన్ అయితే ఇచ్చున్నారండి. మనకి వాల్ టైల్స్ కూడా మనకి వాష్రూమ్లో అప్ టు 7 feet వరకు ప్రొవైడ్ చేస్తున్నారు, విత్ వెస్టర్న్ టాయిలెట్ అయితే రావడం జరుగుతుంది. యాంటీ స్కిడ్ టైల్స్ అయితే యూజ్ చేస్తున్నారండి. శానిటరీ వర్క్స్ అన్నీ కూడా మనకి చాలా క్వాలిటీ మెటీరియల్తో అయితే రావడం జరుగుతుంది. ఇదైతే మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ చూసుకుంటే చాలా స్పేషియస్గా అయితే ఇచ్చున్నారండి, విత్ యూటిలిటీ ఏరియా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీనికైతే మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే రావడం జరుగుతుంది. వార్డ్రోబ్స్ అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్ డిజైన్తో, కలర్స్ కూడా చాలా రిచ్ లుక్ని అయితే ఇస్తాయండి. మనకి పిఓపి వర్క్స్ అండ్ ఎల్ఈడి వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా మైనర్ వర్క్స్ ఏమున్నా కూడా మొత్తం కంప్లీట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. మనకి వాష్రూమ్ చూసుకుంటే యాక్సెస్ మన శానిటరీస్ అన్నీ కూడా క్వాలిటీ మెటీరియల్ అయితే యూజ్ చేయడం జరిగింది. యాంటీ స్కిడ్ టైల్స్ అండ్ వాల్ టైల్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. వెస్టర్న్ టాయిలెట్ అయితే రావడం జరుగుతుంది. మనకి యూటిలిటీ ఏరియా అనేది సపరేట్గా అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి.
డోర్స్ అన్నీ కూడా మనకి డబ్ల్యూపీవీసీ డోర్స్ అయితే రావడం జరుగుతుంది. మన వాష్రూమ్ డోర్స్ అండి అవి. మనకి ఫస్ట్ ఫ్లోర్ అయితే కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ మనం సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్దాము. సెకండ్ ఫ్లోర్ అనేది మనకి ఫస్ట్ ఫ్లోర్కి సెకండ్ ఫ్లోర్కి లిటిల్ బిట్ వేరియేషన్ అయితే ఉంటుందండి. డిజైన్ అయితే కొంచెం చేంజ్ చేస్తున్నారు. ఫ్రంట్ ఎలివేషన్ అంతా కూడా మనకి సేమ్ వస్తుంది. మనకి బాల్కనీలో అయితే మనకి గ్లాస్ ఇదైతే రావడం జరుగుతుంది. మనకి మెయిన్ డోర్ అండ్ ఫ్రేమ్ కూడా డిజైన్ అయితే చేంజ్ చేస్తున్నారండి. సేమ్ టీ కుడ్ అయితే రావడం జరుగుతుంది. విత్ సేఫ్టీ గ్రిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా స్పేషియస్ హాల్ అయితే రావడం జరుగుతుందండి. మనకి హాల్ అయితే ఒక విండో అయితే యూపీవీసీ విండో అయితే ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. టీవీ యూనిట్ చూసుకుంటే చాలా బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేస్తున్నారండి. మనకి పిఓపి వర్క్స్ అయితే కంప్లీట్ బిల్డింగ్కి అయితే పిఓపి వర్క్స్ అండ్ వుడ్ వర్క్స్ అయితే కంప్లీట్ చేస్తున్నారు. మనకి పూజ రూమ్కి అయితే సపరేట్ ప్రొవిజన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి మనకి సెకండ్ ఫ్లోర్లో. హాల్ చూసుకుంటే చాలా స్పేషియస్గా అయితే రావడం జరుగుతుందండి లివింగ్ ఏరియా అనేది. మనకి ఓపెన్ కిచెన్ అయితే రావడం జరుగుతుందండి. విత్ మాడ్యులర్ కిచెన్ సెటప్ అయితే ఇచ్చున్నారు. గ్రానైట్ కౌంటర్ టాప్ అండ్ బేస్ క్యాబినెట్స్ అండ్ ఓవర్ హెడ్ క్యాబినెట్స్ చూసుకుంటే మనకి వాటర్ ప్రూఫ్ ప్లైవుడ్ అయితే రావడం జరుగుతుంది. సెరామిక్ టైల్స్ అయితే యూజ్ చేస్తున్నారండి. అప్ టు 3 feet వరకు ఇచ్చున్నారు. ఎస్ఎస్ షింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. చిమ్నీ అండ్ వాటర్ ప్యూరిఫైర్ కోసం మనకి ప్రొవిజన్ అయితే ఇచ్చున్నారండి. మనకి డైనింగ్ ఏరియాలో మనకి ఒక వాష్ షింక్ అయితే రావడం జరుగుతుందండి. ఇక్కడ మనకి సపరేట్ పార్టీషన్ కావాలన్నా మనం చేసుకోవచ్చు అండి. చాలా బ్యూటిఫుల్గా అయితే వస్తుంది అది. ఇదైతే మనకి కిడ్స్ బెడ్రూమ్ అండి. కిడ్స్ బెడ్రూమ్ చూసుకున్నా మనకి చాలా స్పేషియస్గా అయితే రావడం జరుగుతుంది. విత్ 2 యూపీవీసీ విండోస్. వెంటిలేషన్కి అయితే చాలా బాగుంటుందండి. వుడ్ వర్క్ అంతా కూడా మనకి కంప్లీట్ చేస్తున్నారండి. వార్డ్రోబ్ డిజైన్ చూసుకున్నా చాలా బ్యూటిఫుల్గా అయితే ఇచ్చున్నారు. మనకి కంప్లీట్ హౌస్కి మనకి గ్రానైట్ ఫ్లోరింగ్ అయితే రావడం జరుగుతుంది. కామన్ వాష్రూమ్ అయితే ఇచ్చున్నారండి. అప్ టు 7 feet వరకు మనకి వాల్ టైల్స్ అయితే రావడం జరుగుతుంది. విత్ యాంటీ స్కిడ్ టైల్స్ అయితే యూజ్ చేస్తున్నారు. విత్ వెస్టర్న్ టాయిలెట్ అండి. ఇదైతే మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ అయితే మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే రావడం జరుగుతుంది. విత్ కంప్లీట్ పిఓపి అండ్ వుడ్ వర్క్ అయితే కంప్లీట్ చేస్తున్నారండి. మనకి వాష్రూమ్స్ అన్నిటికీ కూడా డబ్ల్యూపీవీసీ డోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. వెస్టర్న్ టాయిలెట్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడైతే మనకి యూటిలిటీ కోసం ప్రొవిజన్ అయితే ఇచ్చున్నారండి. ఇక్కడతో మనకి సెకండ్ ఫ్లోర్ అయితే కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ పైన మనకి పెంట్ హౌస్ అయితే ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారండి. నెక్స్ట్ పెంట్ హౌస్ అయితే చూద్దాము. మనకి టెర్రస్ పైన అయితే ఎలివేషన్ కోసం చాలా బ్యూటిఫుల్ డిజైన్ అయితే ఇచ్చున్నారండి.
మనకి ఇక్కడ సిట్అవుట్ ఏరియా కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు అండి. నర్సరీ లాగా ప్లాన్ చేసి కూడా సిట్అవుట్ ఏరియా మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు. గార్డెనింగ్ టైప్ కూడా మనం ఇక్కడ చేసుకోవచ్చు అండి. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. మనకి పెంట్ హౌస్కి అయితే మనకి WPVC డోర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. విత్ ఓపెన్ కిచెన్ అయితే రావడం జరుగుతుంది. మనకి వెంటిలేషన్ కోసం 4 విండోస్ అయితే రావడం జరుగుతుందండి పెంట్ హౌస్కి. మొత్తం కూడా మనకి గ్రానైట్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చున్నారు. మనకి వుడ్ వర్క్ కూడా మనకి కంప్లీట్ చేస్తున్నారండి, చూసుకోవచ్చు. వాష్రూమ్ చూసుకుంటే మనకి అవుట్ సైడ్ అయితే రావడం జరుగుతుందండి. అది కూడా మనకి వెస్టర్న్ టాయిలెట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. పెంట్ హౌస్ కూడా మనకి చాలా స్పేషియస్గా అయితే ఇచ్చున్నారండి. మన కన్స్ట్రక్షన్ అంతా కూడా చాలా క్వాలిటీగా అయితే చేస్తున్నారండి. మనం కన్స్ట్రక్షన్ చూడగానే మనకి అర్థమవుతుంది. వాష్రూమ్ చూసుకుంటే మనకి వెస్టర్న్ టాయిలెట్ అయితే రావడం జరుగుతుందండి. మనకి సపరేట్గా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అవుట్ సైడ్ అయితే రావడం జరుగుతుంది. విత్ WPVC డోర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. యాంటీ స్కిడ్ టైల్స్ అండ్ వాల్ టైల్స్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారండి. మనకి హౌస్ అనేది కాటన్ మిల్ ఏరియాలో అయితే రావడం జరుగుతుందండి. సరౌండింగ్స్ అంతా కూడా రీసెంట్గానే డెవలప్ అవుతుందండి. చాలా ఫాస్ట్గా అయితే ఈ ఏరియా అనేది డెవలప్ అవుతుంది. మనం అన్నీ చూడొచ్చు. రీసెంట్ కన్స్ట్రక్షన్స్తో ఏరియా మొత్తం కూడా చాలా క్లాస్గా అయితే ఉందండి. మన 80 ఫీట్ రోడ్ అండ్ 100 ఫీట్ రోడ్కి ఒక 500 మీటర్స్ డిస్టెన్స్లో అయితే మనం ఈ హౌస్ దగ్గరికి చేరుకోవచ్చు. మీకు కనిపిస్తున్న రోడ్ అనేది మనకి 80 ఫీట్ రోడ్ అండి. తిమ్మనాడిపాలెంకి వెళ్ళే రోడ్ అది. మనకి ప్రైస్ చూసుకుంటే 1.70 CR అయితే చెప్తున్నారండి. 1.70 crore అయితే చెప్తున్నారు. నెగోషియేషన్ అయితే ఉంటుందండి. మనకి హౌస్ అనేది మనకి బస్ స్టాండ్కి ఆపోజిట్లో ఉన్న 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్లో మన కులశేఖర్ ఆల్వార్ మార్గం అండ్ మన సుభాష్ చంద్రబోస్ జంక్షన్ దగ్గర అయితే ఈ హౌస్ అనేది రావడం జరుగుతుందండి. ఎగ్జాక్ట్లీ ఈ జంక్షన్ నుండి ఒక 500 మీటర్స్ డిస్టెన్స్లో మనం హౌస్ దగ్గరికి అయితే చేరుకోవచ్చు. ఈ ఏరియా అనేది చాలా ఫాస్ట్గా అయితే డెవలప్ అవుతుందండి మన తిరుపతిలో. సరౌండింగ్స్ అంతా కూడా మన రీసెంట్ కన్స్ట్రక్షన్స్తో ఏరియా అనేది చాలా ఫాస్ట్గా అయితే డెవలప్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఈ ఏరియాలో హౌస్ కావాలనుకున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ప్రాపర్టీ బజార్ తిరుపతి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మనం డైలీ మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తామండి. మర్చిపోకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.